బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఇంత కష్టపడి పంట పండించి ఈ గోస పడతామని అనుకోలేదని రైతులు తమ బాధను చెప్పుకుంటున్నారు. వరంగల్ జిల్లా నెట్కొండ మార్కెట్ యార్డులో రైతుల ఆవేదన చెందుతున్నారు. మక్కల కొనుగోలు ఆలస్యంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులైనా మక్కలు కొనలేదని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిల్వ చేసిన సంచులు తడిసి మొలకలు రావటంతో తమ కష్టం మొత్తం వృధా అయిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక నెక్కొండ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మక్కల కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. పోయినా ఎట్లా ఇట్లా తడిచిపోయినాయి. మరి ఇప్పుడు ఎట్లా ఎవరు కొనాలి? ఇది ఎట్లా మనకేమైనా ఉన్నది నెల 10 రోజుల గిన్నె పెట్టుకుంటే ఒక రైతు ఉంటాను పోవాలని అలా ఆలోచిస్తారు. గవర్నమెంట్ కొనని ఎవరు చెప్పిండు, ఇట్లా ఇబ్బంది పెట్టని ఎవరు చెప్పిండు? వాస్తవానికి అయితే వాళ్ళు కొంటానని చెప్తున్నారు కదా. ఏడకుంటే ఈ మల్కడి వెళ్తానే ఇంకా ఆయన ఏం కొంటాడు? ఒక లారీ రావట్లే, ఒక అమ్మాలి లేడు, ఒక ఇలా షియో కూడా లేడు ఇలా మార్కెట్ లో. వరంగల్ జిల్లా నెట్కొండ మార్కెట్ యార్డ్ లో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్కల కొనుగోలు ఆలస్యంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. బ్రాహ్మణి వరంగల్ జిల్లాలో మొక్కలు పండించిన రైతులైతే అరిగోస పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే ప్రభుత్వం కానీ అటు మార్కెట్ కానీ ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేయకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలుగా ఉన్న ప్రైవేటు మిల్లుల వద్దకు ఆ లోడ్లను తీసుకెళ్తున్న రైతులకైతే అక్కడ కూడా ఆ నిరాశ మిగులుతుంది. ఇటు వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి మిల్లులు ఎదుట మొక్కజొన్న పంటను విక్రయించేందుకు అటు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టిన చందంగా ట్రాక్టర్లు, లారీలు డీసీఎంలలో తీసుకొచ్చినటువంటి లోడ్లతోటైతే రైస్ మిల్లు ముందు ఉన్నటువంటి రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో అయితే ఈ రోజు ఉదయం అక్కడికి వచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ప్రైవేటు మిల్లర్స్ కూడా అటు వాహనాలను ఒక్కొక్క వాహనాన్ని గ్యారేజ్ లో తూకం వేయడం తీసుకొని అటు మొక్కలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు అకాల వర్షాలకు భయపడైతే రైతులు మిల్లర్లను ఆశ్రయించి మరి అక్కడ అమ్మకాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో అక్కడ ఈ రోజు నెక్కొండ మండల కేంద్రానికి వచ్చినటువంటి భారీగా మొక్కజొన్న లోడ్లు రావడంతో అయితే ఆ రైస్ మిల్లు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇది చూసినటువంటి రైతులు కానీ అటు అక్కడ వాహనదారులు కూడా నివ్వెరపోయిన పరిస్థితి. అయితే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మక్కల కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయకపోవడంతో రైతులైతే ఇలా ప్రత్యామ్నాయ మార్గాలుగా నేరుగా రైస్ మిల్లర్లు అదేవిధంగా అటు కోళ్ల ఫారాల యాజమాన్యాలను ఆశ్రయించి నేరుగా అమ్ముకునే దుస్థితి అయితే కలిగింది. దీంతో రైతులు ఇటు అకాల వర్షాలు, గాలివాన బీభత్సవానికి మక్కలు తడిస్తే కొనుగోలుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకైనా అమ్ముకొని వెళ్తున్న పరిస్థితికి ఇది నిదర్శనంగా ఈ రోజు మనకు ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్న ఆయన స్క్రీన్ మీద చూపిస్తున్న నెక్కొండ మండలంలోని రైస్ మిల్లు వద్ద అటు ఆ మిల్లు వద్ద మొక్కజొన్న కొనుగోలు కోసం వేచి ఉన్న వాహనాలను మనం చూడొచ్చు. ఈ పరిస్థితిపై ఇప్పటికే మనం ఐ న్యూస్ వరుస కథనాలు ఇస్తున్నాము. అటు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ఇప్పటికైనా రైతుల యొక్క మొక్కజొన్న వడ్ల కొనుగోలును వేగవంతం చేసి ఎప్పటికప్పుడు మొక్కలను కొనుగోలు చేసి గోదాములకు తరలించాలని అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. అయితే ప్రశాంత్, ప్రధానంగా అన్నదాతల డిమాండ్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, ఇప్పటికే అటు చేతికొచ్చిన పంటను అటు కళ్ళల్లోనే అటు ఐకేపీ సెంటర్ల ద్వారా వెంటనే వచ్చిన రోజు వచ్చినట్టే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడం ద్వారా అకాల వర్షాలకు తడిస్తే మొత్తానికే మోసం వస్తుంది కాబట్టి ఏ రోజు తీసుకొచ్చిన ధాన్యాన్ని అదే రోజు కొనుగోలు చేయాలి. లేదంటే ప్రైవేటు మిల్లర్లకైనా మద్దతు ధర కల్పించేందుకు అదేవిధంగా వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని త్వరితగతిన తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలి అనేది మాత్రము రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.